మనకి ఏ బాధ వచ్చినా సంతోషం వచ్చినా మనం ఫస్ట్ పోయేది టెంపుల్ మాత్రమే. ఈ టెంపుల్ మన హన్మకొండలో కూడా చూపియలే మ్యాక్సిమం ఓన్లీ రీల్స్‌లో ఉన్నాయి. కానీ ఫుల్ ఇన్ఫర్మేషన్ మాత్రం మనం చూపిస్తున్నాం చూడండి. హలో గాయ్స్, నమస్తే. నేను మీ సంజు బాయ్. ఇక మనం వచ్చినాం మినీ స్వర్ణగిరి అన్నమాట. ఇక్కడ హన్మకొండలో వరంగల్ అడవిస్తారు. ఎందుకు అట్లా ఉంటుందంటే చూసేయండి మీరే. ఇదే మన మినీ స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం. ఈ టెంపుల్ ప్రత్యేకత ఏంటంటే పేరు ఏమో వెంకటేశ్వర స్వామి టెంపుల్, కానీ ఇందులో మాత్రం 7 టైప్స్ 7 రకాల దేవుళ్ళు ఉంటారన్నమాట. ఆ దేవుళ్ళు ఏందో కూడా మీకు చూపిస్తా. ఇట్లా పోను పోను ఇంకా చాలా చాలా వీడియోలు పెడతాం ఈ టెంపుల్ గురించి. మన హన్మకొండ వరంగల్ ఒక చరిత్ర తెలుసుకోవాలి, మన దగ్గర ఉన్న ప్రత్యేకత ఏందో అవన్నీ చూపిస్తాం మీకు పోను పోను. సో మీరు మాత్రం టెంపుల్స్కి పోండి, ప్రశాంతంగా ఉండండి. టెంపుల్స్కి వస్తే మాత్రం మనం పక్కా ప్రశాంతంగా ఉంటాము. ఈ టెంపుల్కి ఎందుకు వచ్చినా అంటే ఇది మనం చాలామంది యాదగిరిగుట్ట, స్వర్ణగిరి ఇవన్నీ పోలేకుంటారు కాబట్టి వాళ్ళకి ఇట్లాంటి టెంపుల్స్ వస్తే ప్రశాంతంగా ఉంటారు, దర్శనం కూడా చేసుకోవచ్చు మంచిగా. విద్యుత్ నగర్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం మినీ స్వర్ణగిరి అనొచ్చు మనం. సేమ్ స్వర్ణగిరిలా ఉంటుంది. ఫస్ట్ మన టెంపుల్కి ఎంటర్ అవుతూనే ప్రదక్షిణలు మాత్రం పక్కా చేసుకోండి. మీకేం మొక్కులు ఉంటే మొక్కులు కూడా తీసుకోండి. గుళ్ళో మంచి జరుగుతుందని ఇక్కడ ప్రజలు చెప్పినారు. ఈ టెంపుల్ని 2025 4వ నెల 20 తారీఖు ఓపెన్ చేసినారు అన్నమాట ఇక్కడ హన్మకొండలో. నాకు తెలిసి మన హన్మకొండ వరంగల్లో ఇలాంటి టెంపుల్ ఇదే మొదటిసారి. మన స్వర్ణగిరిలో ఎంత అంగరంగ వైభవంగా పూజిస్తారో ఈ టెంపుల్లో కూడా అంతే అంగరంగ వైభవంగా పూజిస్తారు. ఫస్ట్ మనకు కనిపించే లెఫ్ట్ సైడ్లో శ్రీ సీతారామచంద్ర స్వామి సన్నిధి, నెక్స్ట్ వచ్చేసి శ్రీ విశ్వక్సేన సన్నిధి మరియు శ్రీ లక్ష్మీ అమ్మవారి సన్నిధి, మెయిన్గా వచ్చేసి శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధి అన్నమాట. ఆ తర్వాత శ్రీ ఆండాల అమ్మవారి సన్నిధి. రేరే ఉత్సవం ఆండాల అమ్మవారి, శ్రీ ఆండాల అమ్మవారి సపరేట్ ఎక్కడ గుడి ఉంటే చెప్పండి నాకు. ఆ తర్వాత శ్రీ ఆంజనేయ స్వామి సన్నిధి. ప్రతి టెంపుల్ ఎక్కడైనా ఆంజనేయుడు మాత్రం పక్కా ఉంటాడు. ఎంత పీస్ఫుల్ ఉంటుంది అంటే పొద్దు పొద్దున్న వచ్చి మంచి పూజ చేసుకుంటే ఆ వెంకటేశ్వర స్వామి దర్శనం తీసుకుంటే చాలా మంచిగా అనిపిస్తుంది. ఇట్లాంటి టెంపుల్స్ మీరు మాత్రం మిస్ అవ్వకండి. మన చాలా టెంపుల్స్ ఉన్నాయి ఇక్కడ మన హన్మకొండ వరంగల్లో, అవి కూడా చూపిస్తా. వీడికి వచ్చినామంటే ప్రశాంతంగా ఉంటారు అన్నమాట టెంపుల్లో. ఒక సైడ్ ఏమో టైం ఏమో 8 అవుతుంది, ఒక సైడ్ 3 రావాలా వద్దని వేడేస్తాడు, ఒక సైడ్ మంచు కొడుతుంది. ఆ మంచులో టెంపుల్ చూస్తే వస్తుంది కదా, వా ఏమన్నా ఉంది ఆ టెంపుల్. ఎంత కొత్త కట్టినా కానీ టెంపుల్ మాత్రం మంచిగా కట్టిల్లు. ఇదే ఏరియా విద్యుత్ నగర్ రోడ్ నెంబర్ 4 దగ్గర ఉంటుంది. అక్కడ నుంచి అది కాకపోతే ఎండ్ వైట్ కలరు, అక్కడ నుంచి అంతా టెంపులే, టెంపుల్ పేరు అన్నమాట. చూడండి ఎట్లా మేస్తుందో ఎండకి. మంచి పైన గోల్డ్ కలర్ వచ్చేసి. ఈ టెంపుల్ మాత్రం మిస్ అవ్వకండి మన వరంగల్లోనే. శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ మీకు కానీ మ్యాప్లో కనబడిపోతే కొట్టేసేయండి మ్యాప్లో, నేషనల్ మార్క్ స్టైల్ మార్ట్ మ్యాప్లో కొట్టంగానే సీదా చూసిన రూట్ ఇట్లా ఈ రూట్లో పోండి. రాంగ్ రూట్లో ఉన్నా నేను. అసలు పోతే మీకు క్లియర్ అవ్వకపోతే ముందు పోగానే జస్ట్ దాటుకొని ముందు పోతే చాలు. నచ్చితే మాత్రం షేర్ చేయండి, ఫాలో చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.